దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన బిర్లా ఐలయ్య దొడ్డి కొమరయ్య ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తొలి అమరవీరుడు శ్రీ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా జనగామ జిల్లాలోని తన సొంత కడివెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య డప్పు డోళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కురుమకుల సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంకు ఆద్యం పోసిన వ్యక్తి దొడ్డి కొమరయ్య అని, భూమి భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి దొడ్డి కొమరయ్య అని కీర్తించారు. 1927 ఏప్రిల్ 3న జన్మించిన రైతాంగ వీరుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తొలి యోధుడు దొడ్డి కొమరయ్య అని, భూమి భుక్తి వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి దొడ్డి కొమరయ్య అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి గ్రామంలో యాదవ వంశంలో దొడ్డి కొమరయ్య జన్మించారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రని తలుచుకోగానే మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అని కీర్తించారు. బానిసత్వాన్ని నిర్మూలించేందుకు గ్రామాన సమావేశాలు పెట్టి ప్రజల్ని ఏకం చేశారని గుర్తు చేశారు. దొడ్డి కొమరయ్య చిత్రం యువతకు ఆదర్శం కావాలన్నారు. లేనప్పుడే గొడ్డలి చేతబట్టి ఆ గడిలో కుదరటి తుపాకీ తూటలకు ఎదురొట్టి పోరాటటువంటి దొడ్డి కొమరయ్య గారి సొంత గ్రామం నిజంగా కడవెండిలో ఆయన పుట్టడం ఈ ప్రాంతంలో తొలి పోరాట యోధుడు. ఇలా తెలంగాణకు తలమానికంగా ఈ గ్రామాన్ని ప్రపంచంలో చూయించడానికి కడవెండి అంటే పోరాటాల గడ్డ. ఆ రోజు ఆ పోరాటాలు మనం చూడలేదు. ఈ సినిమా వల్ల ఆయన పోరాట పటిమ, ఆ రోజు అన్నకు ఉన్నటువంటి ధైర్యం, ఆ దొరలకు ఎదుటి పోరాటమైనటువంటి ఆ చరిత్రను వెలికి చూపడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏ రకంగా మళ్లీ దొరల పాలన విముక్తి చేసినటువంటి ఝాన్సీ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ రోజు మనం చూడలే కానీ ఈ రోజు ఝాన్సీ రెడ్డి గారి పోరాటం అయితే చూడగలిగినాం. ఆ దొరకు ఎదుర్కోవాలంటేనే భయపడేటువంటి రోజులు. అలాంటి దొరను ప్రాణతోలి ఈ ప్రాంతం ప్రజాపాలన తెచ్చినటువంటి, ప్రజాపాలనలో భాగస్వాములైనటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దొడ్డి కొమరయ్య చరిత్ర ప్రతి ఒక్కరు తెలవాల్సిందే. ఈ కడవెండి పౌరుషత్వం తెలంగాణ ప్రజలకే కాదు ప్రపంచానికి చూపించడానికి ఈ సినిమా ఒక ఆదర్శంగా ఉంటది. కాబట్టి దానికి ఈరోజు పెద్దలు మీరంతా రావడం, ఆ సినిమా షూటింగ్ లో ఇలా ప్రారంభించడం చాలా సంతోషం. కాబట్టి స్వార్థం లేకుండా ఆ రోజు ఒక కుటుంబం కోసం కాదు, ఈ ప్రాంతం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడినటువంటి చరిత్రను ఇంకా వెలికి చూడాలంటే ఇలాంటి సినిమాల వల్లనే తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఇలా ప్రారంభించడం చాలా సంతోషం. ఇలా చాలా పెళ్లిలున్నాయి, 30 పెళ్లిలున్నాయి. అందులో 10 పెళ్లిలకి అటెండ్ అయ్యి ఈ దొడ్డి కొమరయ్య ఈ గ్రామంలో పుట్టినంటే నిజంగా ఈ గడ్డ ఎంత పుణ్యం చేసుకుందో. ఈ ప్రాంతం పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడనే చేయాలని చెప్పి తమ్ముడు సేనాపతి కోరడం, దానికి మేమంతా రావడం అదృష్టంగా భావిస్తూ, ఇదే పోరాట పటిమతోటి గత 10 సంవత్సరాలు బందీ అయిన తెలంగాణను మీ అందరి ఆశీర్వాదంతో విముక్తి చేసుకొని ఇలా ప్రజాపాలన, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలన కాబట్టి ఈ స్వేచ్ఛ వాయువులతోటి తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో ఇప్పటికే 5 ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఈ రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కూడా వాటన్నింటినీ పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అర్హులందరూ కూడా అధికార పాలన అందేటట్టుగా చేయడానికే మేమందరం మీ చేత ఎన్నుకోబడ్డాం. కాబట్టి దీంట్లో మీరందరూ పాల్గొన్నందుకు ఆ దొడ్డి కొమరయ్య వారసులుగా మనం ముందుకు పోయి ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అంత దూరం నుంచి అన్ని పనులున్నాయి వచ్చినాం. కాబట్టి మీరందరూ స్వాగతించి ఆస్వాదించినందుకు పేరు పేరున మళ్ళొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లేనప్పుడే గొడ్డలి చేతబట్టి ఆ గడిలో కుదరటి తుపాకీ తూటలకు ఎదురొట్టి పోరాటటువంటి దొడ్డి కొమరయ్య గారి సొంత గ్రామం నిజంగా కడవెండిలో ఆయన పుట్టడం ఈ ప్రాంతంలో
తొలి పోరాట యోధుడు, ఇలా తెలంగాణకు తలమానికంగా ఈ గ్రామాన్ని ప్రపంచంలో చూయించడానికి కడవెండి అంటే పోరాటాల గడ్డ. ఆ రోజు ఆ పోరాటాలు మనం చూడలేదు. ఈ సినిమా వల్ల ఆయన పోరాట పటిమ, ఆ రోజు అన్నకు ఉన్నటువంటి ధైర్యం, ఆ దొరలకు ఎదుటి పోరాటమైనటువంటి ఆ చరిత్రను వెలికి చూపడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా గత 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏ రకంగా మళ్లీ దొరల పాలన విముక్తి చేసినటువంటి ఝాన్సీ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ రోజు మనం చూడలే కానీ ఈ రోజు ఝాన్సీ రెడ్డి గారి పోరాటం అయితే చూడగలిగినాం. ఆ దొరకు ఎదుర్కోవాలంటేనే భయపడేటువంటి రోజులు. అలాంటి దొరను ప్రాణతోలి ఈ ప్రాంతం ప్రజాపాలన తెచ్చినటువంటి, ప్రజాపాలనలో భాగస్వామ్యులైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దొడ్డి కొమరయ్య చరిత్ర ప్రతి ఒక్కరు తెలవాల్సిందే. ఈ కడవెండి పౌరుషత్వం తెలంగాణ ప్రజలకే కాదు ప్రపంచానికి చూపించడానికి ఈ సినిమా ఒక ఆదర్శంగా ఉంటది. కాబట్టి దానికి ఈరోజు పెద్దలు మీరంతా రావడం, ఆ సినిమా షూటింగ్ లో ఇలా ప్రారంభించడం చాలా సంతోషం. కాబట్టి స్వార్థం లేకుండా ఆ రోజు ఒక కుటుంబం కోసం కాదు, ఈ ప్రాంతం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడినటువంటి చరిత్రను ఇంకా వెలికి చూడాలంటే ఇలాంటి సినిమాల వల్లనే తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఇలా ప్రారంభించడం చాలా సంతోషం. ఇలా చాలా పెళ్లిళ్ళున్నాయి, 30 పెళ్లిళ్ళున్నాయి. అందులో 10 పెళ్లిళ్ళకి అటెండ్ అయ్యి ఈ దొడ్డి కొమరయ్య ఈ గ్రామంలో పుట్టినంటే నిజంగా ఈ గడ్డ ఎంత పుణ్యం చేసుకుందో. ఈ ప్రాంతం పోరాటాల గడ్డ కాబట్టి ఇక్కడనే చేయాలని చెప్పి తమ్ముడు సేనాపతి కోరడం, దానికి మేమంతా రావడం అదృష్టంగా భావిస్తూ, ఇదే పోరాట పటిమతోటి గత 10 సంవత్సరాలు బందీ అయిన తెలంగాణను మీ అందరి ఆశీర్వాదంతో విముక్తి చేసుకొని ఇలా ప్రజాపాలన, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలన కాబట్టి ఈ స్వేచ్ఛ వాయువులతోటి తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో ఇప్పటికే 5 ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఈ రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కూడా వాటన్నింటినీ పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అర్హులందరూ కూడా అధికార పాలన అందేటట్టుగా చేయడానికే మేమందరం మీ చేత ఎన్నుకోబడ్డాం. కాబట్టి దీంట్లో మీరందరూ పాల్గొన్నందుకు ఆ దొడ్డి కొమరయ్య వారసులుగా మనం ముందుకు పోయి ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అంత దూరం నుంచి అన్ని పనులున్నాయి వచ్చినాం. కాబట్టి మీరందరూ స్వాగతించి ఆస్వాదించినందుకు పేరు పేరున మళ్ళొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.